మన జీవితంలో గాయాలు ఉంటాయి. కొన్నిసార్లు అవి శరీరంలో ఉంటాయి, కానీ చాలా సందర్భాలు అవి హృదయంలో ఉంటాయి. తిరస్కారం, ద్రోహం, బాధ. ఈ గాయాలకు స్వస్థత ఎక్కడ లభిస్తుంది? యెషయా గ్రంథం 53:5 చెప్తుంది, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగాను. యేసు శిలువపై కేవలం మరణించలేదు, ఆయన బాధను భరించాడు, గాయాలను అనుభవించాడు. ఆ గాయాలు యాదృచ్ఛికం కాదు, అవి మన స్వస్థతకు మార్గం అయ్యాయి. శిలువలో ఒక గొప్ప మార్పు జరిగింది. మన బాధ ఆయన మీద పడింది, ఆయన స్వస్థత మనకు వచ్చింది. ఇది కేవలం శరీర స్వస్థత గురించిన విషయాలు మాత్రమే కాదు, మనసు, ఆత్మ, అనేక సంబంధాల గురించిన విషయాలు అన్నింటికీ దేవుని పునరుద్ధరణ అందుబాటులో ఉంది. యేసు గాయాలు మన గాయాలకు సమాధానం. నీవు లోపల ఇంకా గాయపడినట్టుగా అనిపిస్తుందా? నీ బాధను దాచుకోవద్దు, రా, శిలువ దగ్గరకు తీసుకొని రా. అక్కడ నీకు క్షమాపణ ఉంది, అక్కడ నీకు స్వస్థత ఉంది. ఇవాళ సత్యం ఇదే, యేసు గాయాలు వ్యర్థం కాలేదు, అవి మన స్వస్థతకు మార్గమయ్యాయి.